అమెరికా మరోసారి కాల్పుల మోత మోగింది. ఫ్లోరిడా స్టేట్ యూనివర్సిటీలో దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో 5గురు మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు దుండగుడిని అదుపులోకి తీసుకున్నారు. గాయపడ్డ వారిలో పలువురు పరిస్థితి విషమంగా ఉందని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలియజేశారు. క్యాంపస్లో లాక్డౌన్ ప్రకటించారు అధికారులు. ఈ రోజు జరగాల్సిన క్లాసులు, స్పోర్ట్స్ ఈవెంట్స్, ఇతర కార్యక్రమాలను రద్దు చేశారు. కాగా ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు ట్రంప్. ఇదొక భయంకర సంఘటనని పేర్కొన్నారు. అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. ఫ్లోరిడా స్టేట్ యూనివర్సిటీలో దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో 5గురు మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు దుండగుడిని అదుపులోకి తీసుకున్నారు. గాయపడ్డ వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. క్యాంపస్లో లాక్డౌన్ ప్రకటించారు అధికారులు. ఈ రోజు జరగాల్సిన క్లాసులు, స్పోర్ట్స్ ఈవెంట్స్, ఇతర కార్యక్రమాలను రద్దు చేశారు. కాగా ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు ట్రంప్. ఇదొక భయంకర సంఘటనని పేర్కొన్నారు.